నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఇంకోసారి కాలు పెడితే నరికేస్తా అంటూ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నేతపై అడ్డొచ్చిన వారిపై దాడి చేసి అక్కడే ఉన్న వామపక్ష నేతలపై భూత పురాణంతో శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి రెచ్చిపోయినట్లు బుధవారం కావలి డీఎస్పీ శ్రీధర్ కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సమక్షంలో 20 మందితో వచ్చిన శ్రీకాంత్ యాదవ్ రౌడీయిజం ప్రదర్శించడం జరిగిందని డీఎస్పీకి తెలిపారు. అనంతరం వారు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, దామ అంకయ్య మీడియాతో మాట్లాడారు. వరికుంటపాడు మండలం కనియంపాడు, భాస్కరాపురంలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్రను అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఇది తెలుసుకున్న తాము అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలనకు వెళ్లామన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తిరిగి వస్తుండగా శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి మరో 20 మందితో కారుల్లో వచ్చి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య పైనే దాడి చేశారన్నారు. అడ్డొచ్చిన మరో 3 పైన దాడి చేసినట్లు చెప్పారు. అక్కడే ఉన్న వరికుంటపాడు మండలం ఎస్ఐ సాక్షిగా ఈ దాడి జరిగిందని వారు తెలిపారు. ఈ దాడి ఘటనను చూస్తే అసలు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా? సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో దాడి జరుగుతుంటే తాను రక్షణ కల్పించలేమని ఒక ఎస్ఐ చెప్పడం ఏమిటని వామపక్ష నేతలు ప్రశ్నించారు. శ్రీకాంత్ యాదవ్, అతనితో వచ్చిన వారిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే చలో వరికుంటపాడు కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకుడు, సభ్యులపై జరిగిన దాడిని సిపిఎం నాయకులు ఖండించారు. వారు చేస్తున్న పోరాటానికి వ్యవసాయ కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యులు మాల్యాద్రి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు శంకరయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి సురేష్, రామకృష్ణ, రైతు సంఘం నాయకులు బలిజపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారి మీద, అదే రకంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య గారి మీద, వరికుంటపాడులో తదితరుల మీద రామదాసు, అదే రకంగా దాదాపు 15 మంది మీద దాడి జరగటం అనే దాన్ని సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే అగ్రిగోల్డ్ బాధితులకు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇన్నాయని గోల్ చేస్తూ ఉంటే, వాళ్ళ ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల్ని కైంకర్యం చేసేదానికి ఆ ఆస్తుల్లో ఉన్నటువంటి సంపదని అదే రకంగా అది జామాయిలు కావచ్చు, అదే రకంగా వచ్చేసరికి నల్లచందనం కావచ్చు, ఇంకొక రకమైన ఎర్రచందనం కావచ్చు, ఏదేమైనా సరే వీటన్నిటిని కైంకర్యం చేసేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళు చేయటం లేదు. ప్రతి ఊళ్ళో ఈఆర్ఓ ఉంటాడు, ప్రతి ఊళ్ళో ముదాముల గ్రామ సేవకులు ఉంటారు. వాళ్ళు పెడితే సరిపోద్ది, ఎవరు చేస్తున్నారా ఏంటిదని తెలిసిపోద్ది. ఆ పని చేయటం అనేటువంటిది చాలా లోటుగా వరికుంటపాడు మండలంలో జరుగుతూ ఉంది. అదే రకంగా ఎస్ఐ గారు మా వాళ్ళు దాడి చేస్తూ ఉంటుంటే మిమ్మల్ని మేము కాపాడలేము, మీరు వెళ్ళిపోండి అని చెప్పటం, దాడి చేసినటువంటి వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం, మీ యాక్షన్ తీసుకోవటం, వాళ్ళు ఫోటోలు తీయటం, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయటం అనేటువంటిది వరికుంటపాడు ఎస్ఐ గారు చేయకుండా ఆఖరికి వీళ్ళని వదిలేసేశారు. ఒక రకంగా వాళ్ళకి దాడికి గురిగాండి అని చెప్పి పరోక్షంగా మన వరికుంటపాడు ఎస్ఐ గారు వదిలేసి చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని అందరూ ఖండించాలా. ఇది ఒక రకమైన రాక్షస పాలన అనేటువంటిది కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దీన్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం చేసేటువంటి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని, భుజం నడిపి వాళ్ళతో నడుస్తామని, దీని సంగతి తేల్చుకుంటామని వాళ్ళు అంటున్నారు. అయా వరికుంటపాడులో కొట్టారంటారు, కావల్లో దిగాల, అదే రకంగా నెల్లూరులో దిగాల, వాళ్ళ సంగతి మేము కూడా చూసుకుంటాం, ఏం ఇబ్బంది ఏమి లే, అది కూడా సంగతి తీసుకుని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు అనంతరం అగ్రిగోల్డ్ భూములన్నింటినీ కూడా సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలో కొంత పోరాట ఫలితంగా కొంతమందికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసు జరుగుతున్న క్రమంలో 10-15 సంవత్సరాలు జరిగిన తర్వాత వరికుంటపాడు మరియు కనిగిరి పరిసర ప్రాంతాల్లో అప్పటికే వేస్తున్న జామాయిల తోటల వేపుగా పెరగడం జరిగింది. మంచి ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అందులో ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో కనియంపాడు, భాస్కరాపురాల్లో ఉన్నటువంటి జామాయిల తోటలు చాలా ఎత్తుగా పెరిగి బలంగా ఉన్నందువల్ల కొంతమంది కన్ను దాని మీద పడి కొట్టుకుపోతున్నారు. ఈ విషయాన్ని
స్థానిక పత్రికలు జనవరి మాసం అంతా కూడా ప్రచురించడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల ఏజెంట్ల సంఘం తరఫున మేమందరం ఫిబ్రవరి 5వ తారీఖు వెళ్ళి చూడడం జరిగింది. ఈ కనియంపాడులో వందల ఎకరాల్లో లక్షల విలువ చేసేటటువంటి సంపదను దొంగలు ఎత్తుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు వగైరాలు తీసి స్థానిక ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్ఐ గారికి దగ్గరికి పోతే ఎస్ఐ గారు లేరు, అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. అనంతరం మేము ఈ విషయం పత్రికల వారికి తెలియజేసి మా రాష్ట్ర సంఘం వారికి తెలియగా వాళ్ళు ఉన్నతాధికారులకు తెలియజేస్తే ఉన్నతాధికారులు స్పందించి సిఐడి వారిని పంపిస్తే సిఐడి వారు విచారించి ఎస్ఐ గారికి అంటే స్థానిక వరకుంటపాడు ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ యథేచ్ఛగా కర్రని తస్కరిస్తూ ఎత్తుకోపోతున్నారు. ఈ విషయం తెలిసిన మేము మా రాష్ట్ర సంఘం అంటే అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నుంచి మొప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, నేను, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, ఒక 60 మంది అగ్రిగోల్డ్ బాధితులను కలిసి పరిశీలించగా మేము మొదట అంటే 5వ తారీఖు చూసినటువంటి కర్ర ఆ రోజు లేదు. ఆ విషయాన్ని మళ్ళీ ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు నీళ్లు నమ్ముతూ వాస్తవాలు చెప్పకుండా ఏదేదో చెప్పడం జరిగింది. దీని మీద మేము కూడా కరెక్ట్ కదా అని చెప్పని మా వైపు నుంచి వాదన వినిపించి వస్తూ ఉండగా అలాగే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. మేము అనంతరం వస్తూ ఉండగా మా వెనక వస్తున్నటువంటి నెల్లూరు జిల్లా సంబంధించిన అగ్రిగోల్డ్ బాధితులు వ్యాన్ ఆపి శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి కుర్రవాడు మరి ఒక 20 మంది రామదాసు, సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కొట్టదా ఉన్నారు. ఈ విషయం తెలిసిన మేము మళ్ళీ వెనక్కి వచ్చేసి నివారించబోగా మా మీద కూడా రావడం, మమ్మల్ని కూడా బూతులు తిట్టడం, అలాగే మమ్మల్ని ఒత్తిడిలో తిరుపతిరావు గారిని కిందపడిపోవడం జరిగింది. ఈ పెరుగులాట జరిగే సమయంలో అక్కడికి వచ్చేటువంటి ఎస్ఐ గారు వారిని మమ్మల్ని నెడుతూ ఉన్నారు. తోపులాట జరిగింది. అయినా ఎస్ఐ మాట కూడా వినకుండా మా మీదకి రావడం జరిగింది. ఎస్ఐ గారు ఈ పరిస్థితులు బాగలేవయ్యా, నేను మిమ్మల్ని కాపాడలేననే పరిస్థితి వచ్చి మమ్మల్ని వ్యాన్ ఎక్కించి పంపించడం జరిగింది. అనంతరం మేము కావలికి వచ్చి డిఎస్పీ గారి కోసం వెళ్ళగా వారు ఆ రోజు నిన్న సాయంత్రం లేరు. ఇప్పుడు వారికి ఈ మొత్తం అంశం మీద కూడా కంప్లైంట్ ఇచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని, అలాగే ఏ సంబంధం లేనటువంటి శ్రీకాంత్ యాదవ్ ఎందుకు ఇందులో ప్రవేశిస్తున్నాడో, గుమ్మడికాయల దొంగలు ఎవర్రా అంటే ఎందుకు అతను భుజాలు తోడుకుంటున్నాడో కూడా పోలీసులు విచారించి వాస్తవాలు బయట తీసి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని, ఆ మేరకు పరిష్కారం కొరకు ముందుంటామని చెప్పని, అలాగే భవిష్యత్తు కార్యాచరణ కూడా రాష్ట్ర సంఘం వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని పరిశీలన చేసి అనంతరం అవసరమైతే చెలో వరికుంటపాడు చేయడానికి కూడా వెనక దగ్గరని చెప్పని తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. నా పేరు రామాంకయ్య, సిపిఐ నెల్లూరు జిల్లా కమిటీ. నా పేరు తిరుపతిరావు. నేను అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జగమెరిగిన సత్యం అగ్రిగోల్డ్ కంపెనీ గత 10 సంవత్సరాల క్రితం బోర్డు తిప్పేసిన తర్వాత మా పోరాటాల ఫలితంగా అప్పట్లోనే ఒక 16,000 ఎకరాల భూముల్ని సిఐడి వాళ్ళు అటాచ్ చేసి వాళ్ళ స్వాధీనంలో పెట్టుకోవడం జరిగింది. వాటిల్లో 3,350 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఒక ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో 250 ఎకరాలు ఉన్నాయి. కనియంపాడు అనేటువంటి గ్రామం, భాస్కరాపురం అనే గ్రామాల్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దాంట్లో దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసి జామాయిల చెట్లని కొంతమంది కొట్టుకుపోతున్నారని పత్రికల ద్వారా మాకు తెలిసిన తర్వాత 5వ తేదీ నాడు మేము పోవడం, అవి పరిశీలించడం, దాని మీద ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం, ఎస్ఐ గారు, సిఐ గారు అందుబాటులో లేకపోవడం వల్ల మేము ఎంఆర్ఓ గారికి చెప్పి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి సరుకులు తీసుకెళ్తున్నారని ఆ ఇంటిమేషన్ కూడా సిఐడి ద్వారా మేము ఇచ్చినప్పటికీ కూడా అక్కడ నివారణ చర్యలు లేవనే ఉద్దేశంతో నిన్న మేము మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొప్పాళ్ళ నాగేశ్వర గారి నేతృత్వంలో మేము దామాంకయ్య గారు కావచ్చు, కావలి నుంచి చంద్రయ్య గారు ఉన్నాం, అట్లా రామదాసు, సుబ్రహ్మణ్యం, అట్లా ఒక 60 మంది మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాం. అక్కడ మేము అంతకుముందు చూసినటువంటి దొంగలు లేనటువంటి సమయంలో మేము అక్కడ ఒక ధర్నా చేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కేర్లెస్గా మాకు సమాధానం చెప్తుంటే ఆడ కూడా ఒక ధర్నా చేసి ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ ఇస్తాకపోతే ఎస్ఐ గారు లేకపోతే సిఐ గారి ఆదేశాల మేరకు లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ వాళ్ళకి మేము రిటర్న్ అవుతున్న సందర్భంలో వెనకున్నటువంటి నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాకు ఫోన్ చేసి మమ్మల్ని కొడుతున్నారని చెప్పి చెప్పడం మేము కూడా వెళ్ళటం, దాన్ని నివారించే క్రమంలో ఇందాక పెద్దలు చెప్పినట్టు శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి ఆయన ఇంకొక 20 మంది బండబూతులు చెప్తూ ఆ కొడకల్లాట రాష్ట్రం అంతా మీ సరుకు పోతా ఉంటే మీకు వరికుంటు పడేబట్టిందా, మేము మా మీద వచ్చి పడతారా, మీరు ఈ సంగతి చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఇంకోసారి అడుగు పెడితే నరికేస్తాం అనేటువంటి భాషను మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ కూడా కొట్టడానికి ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో నన్ను చొక్కా పట్టుకొని లాగడం,
ఆ చొక్కా పట్టుకుని లాగినప్పుడు ఈ గుండి ఊడిపోవడం, నేను ఆ తోపులాట్లో కింద పట్టడం జరిగింది. నన్ను కాపాడే క్రమంలో వచ్చిన మా వాళ్ళని కూడా ఈపుల మీద పట్టడం, వాళ్ళు కూడా వెంకటాద్రి అనే అతనికి, సుబ్రహ్మణ్యం అతనికి, రామదాస్ అనే అతనికి కూడా దెబ్బలు తాగడం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఒక రాక్షస పాలనలో బతుకుతున్నాం అర్థం కాదు. అంత పబ్లిక్గా 20 మంది వచ్చి మేము అగ్రిగోల్డ్ గవర్నమెంట్ అటాచ్ చేసినటువంటి భూముల్లో ఉన్న పేదల సంబంధించిన సంపదను కాపాడండి, రక్షించండి అని అడగడానికి పోతే మా మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని కోరే దశలో ఈరోజు డిఎస్పీ గారికి కంప్లీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద ఇంకా కూడా ఉద్యమం పరంగా ముందుకు వెళ్తానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. జరుగుతున్న విషయంలో సంబంధిత అధికారులు సకాలంగా స్పందించలేదని మేము అడిగాము. ఇప్పుడు కూడా ఎవరిని ఏమి వేరే విధంగా మాట్లాడలేదు. ఎంఆర్ఓ గారు కూర్చిన తర్వాత కాకపోతే ఆయన కూడా ప్రశ్నించే తప్ప ఏమి మేము ఆయన ఇబ్బంది పెట్టలేదు. మీ విలేకరులు మా ముప్పాళ్ళ భాష ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా పారదర్శకంగా ఉండాలని చెప్తున్నారు. కింది అధికారులు సకాలంలో పోవడం వల్ల చనిపోయి వస్తుంది. దాని చెప్ప ఎవరిని పేరు పెట్టి కానీ మరొకటి మాట్లాడాలి. మరి మీకు ఎవరు ఇచ్చేది సార్, నిన్న ఒకటి జరిగింది అంటే, ఈ వెహికల్ దాటి వచ్చేటప్పుడు కరెక్ట్గా డివైడ్ ఎండింగ్లో మన బండి నాటచ్చు. ఈ క్రమంలో వెనకాల కొంత బండ్లు అంటే ఆ బళ్ళలో ఒకటి జామాయిలు వీళ్ళు అంటం ఏంటంటే, ఆ జామాయిల బండి లేదో మా వాళ్ళు ఆపారని అనేటట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ గొడవ పోతున్న దాన్ని మనం ఆపడం కదా సార్, కరెక్ట్గా డివైడర్ దగ్గర మన బండిని వీళ్ళు ఆపేసి జామాయిలాన్ని ఆపేది ఏదో చేస్తాం. లేదు సార్, లేదు మేము డ్రైవర్ నెంబర్ కూడా, డ్రైవర్ బండి నెంబర్ కూడా ఇస్తాం. అంతే కదా, మేము కూడా విచారించాము. మేము ఎందుకు సార్ తెలియదు అలా అమ్మాయి మమ్మల్ని ఏం ఆపలేదు సార్ ఎవరు. కాకపోతే ఆ బండి అక్కడ ఉండడం వల్ల మేము ఎందుకు గొడవ జరుగుతుంది మేము ఆగేమన్నారు. అది కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా వాళ్ళు ఏమి ఆపినటువంటి పరిస్థితి కావాలని వాంటెడ్గా జరిగినటువంటి దౌర్జన్యం సార్. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. Hi Nilor, please subscribe to N3 TV.